హలో రేయ్ వెంకటాచలమా? అవును. సరే లైన్ లో ఉండు, కాన్ఫరెన్స్ కాల్. హలో హలో, ఐఎమ్ నాయర్ హియర్. ఇది లైన్ లో ఉండు, ఇది కాన్ఫరెన్స్ కాల్, మిగతా వాళ్ళని పిలుస్తాను. హలో. రేయ్ తగడే, ಹೌದು ಹೇಳೋ. లైన్ లోనే ఉండు, నాడార్ని పిలుస్తాను. హలో హలో నాడార్ బేసరా. రే నాడార్, ఐదుగురు లైన్ లో ఉన్నాం. హలో 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 హలో. ఏమిట్రా హలో హలో అని ప్రతిధ్వనిస్తోంది? రే ప్రతిధ్వని లేదు, ప్రతిఘటన లేదు. ఐదుగురం మాట్లాడాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి, ఒకేసారి మాట్లాడకూడదురా చదువుకున్న చోటలారా. రే ఎక్కడున్నారా? ఇంట్లోనే. నాయర్ నువ్వు? అదెందుకు అడుగుతావు? బెంగళూరు నుంచి వచ్చాక కడుపు చెడిపోయింది. ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను. ఇంటి బాత్రూమే కదా? అవును, ఎందుకు అడిగావు? ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది. ఎక్కడైనా అవుట్ డోర్ లో డోర్ ఓపెన్ చేసావేమో. మా మామనార్ గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నా. అంత సంతోషంగా ఉన్నావు నువ్వు? నువ్వు ఒకటివి బయట ఉంటే వణికి సస్తున్నా. ఎందుకు వణుకుతున్నావని ఎవరిని అడిగితే చలికి వణుకుతున్నావని చెప్పుకోవచ్చు కదా, అందుకే దిగిపోయా. త్వరగా మ్యాటర్ చెప్పరా, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి. నది వంతెన కింద యువతి శవం. హంతకుడెవరు? పోలీసుల విచారణ. చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు. ఐఎమ్ సారీ, శవం కోసం గాలిస్తున్నారు. ఏమిట్రా రామ్, నీకే నాలుగు మడతపడి మాట తడబడుతున్నాయంటే ఇంక మా సంగతి ఏమిటి? రామ్, వాళ్ళకెలా బాడీ దొరుకుంటుంది? మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జ్ కింద బాడీ లేదే. పేపర్లో చూశాను, సంబడి సరెండర్డ్ అని. ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో. పోలీస్ వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా? హంతకుడి చదివి భయపడతాడు, వాగేస్తాడని. నువ్వు వాగొద్దు, తప్పు చేయదు. ఎరా, ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే, హత్య చేసింది నువ్వేగా. రై నాయర్, టెలిఫోన్ లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదట మాట్లాడుతున్నావు. నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది. ఒరేయ్, బాడీని పోస్ట్ మార్టం చేస్తారు, పట్టుబడతాం. లైఫ్ ఖాళీడా? చేయనివరా? మనం ఏమన్నా దానికి విషం ఇచ్చి చంపేశామా? లేదు, కేక్ ఇచ్చాం, మనం దొరికిపోతాం. మా అబ్బాయికి హార్ట్ లే తొర్రా. అయ్యో రే, ఈ నాయర్ను కూడా నీళ్లు లేని బ్రిడ్జిని చూసి తోసేయాలరా. మనం దేంట్లో తప్పించుకున్నా ఆ స్టూపిడ్ నాడార్ వల్ల దొరికిపోతాం. పోయి విజిటింగ్ కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదరా. మ్యాగీ ఏ కార్డు మిగలేదుగా, మరి పోస్ట్ మార్టం లో తెలియదుగా. గుబే, విజిటింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది. పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే బ్రైట్ గా తెలుస్తుంది. మై ఫ్రెండ్ రామ్, వాడిని ఆ బాడీని వాడి భార్యని కలుపుదాం డిసైడ్ చేసాం కదా, అది బతిదాం బేసిట్ இருக்கோம். కలిసి ఉన్న మమ్మల్ని విడతీయాలని చూస్తున్నారా? చూడండి, మీరు ఇల్లు మారి వెళ్ళేటప్పుడు ఎవరితోని చెప్పరా? మేమెక్కడ ఇల్లు మార్చామమ్మా, ఇది మా ఇల్లే కదా. మేం రావడానికి ముందు కింద పోర్చలో మీరేగా కాపురం ఉన్నది. అవును, వాస్తు ప్రకారం కిందుంటే మా అమ్మాయి జీవితం బాగుండదని పైకొచ్చా. అంటే వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం చెప్పమంటారు? ఏదో నా భర్తకి బట్ట తలైనా పర్వాలేదని అడ్జస్ట్ అయి కాపురం చేస్తున్నాను. ఇది ఎంత పెద్ద త్యాగం. ఇదేం త్యాగం అమ్మా? ఇప్పుడు నేలేను, నా భర్తతో సంతోషంగా. మేం చిన్నవాళ్ళం మీలాగనా? సరే అది వదిలేండి. మీ ఇంటికి వచ్చే పాలవాడు, పూలవాడు, పేపర్ వాడు, కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు. ఇది తెలియకుండా నా భర్త నా మీద అనుమానపడి ప్రతిరోజు రాత్రి. సరే అది వదిలేండి. నిన్నెవరు పట్టుకున్నారో వదిలేండి అంటున్నా. ఎక్కడి నుంచి చెప్పాల్సింది చెప్పు. మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం. వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు. రండి వెళదాం. సరే సరే, నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఇలా చూడమ్మా, నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది. మనమే అనవసరంగా అనుమానించాం. అలా అని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను అనుకోకు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోమ్మా. सैतन का बच्चा। హ్యాపీ
రామ్ రోజు హోటల్లో బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టాల్సింది పోలీస్ చేశాను. ఇక్కడ వదిలిపెట్టాను. బాడీ ఎక్కడ సరే బాడీ లేదంటే పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా అన్నిటిని బయటికి లాగేస్తాను. నువ్వు ఇంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. No. ఎప్పుడు నన్నే తలుచుకుంటున్నావని మా నాన్న చెప్పారు. అది నమ్మి వచ్చే చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. కాదు, వీళ్ళు కొట్టాలి. ఆగు చెప్పేది విను. ఛీ, ఆ చేతులను ముట్టుకోకు. సరే ఈ చేత్తో, ఏ చేతులను ముట్టుకోవద్దు. సరే నోటితో, ముద్దులతో. ఏమైపోయింది? వదలు. అక్కడ బెడ్రూమ్ లో ఏం జరుగుతోంది? అయ్యో, ఇంట్లోకి దూరగానే ఇప్పుడే వస్తానుండని పక్కింటి వాళ్ళని సాయం అడుగుతావా? మగాళ్ళని ప్రూవ్ చేయొద్దా? ఓ పట్టుపట్టేశా. పట్టుపట్టి మొహం చూడు, ఆమెకేనా సిగ్గులేదు? ఆమెకా? ఆమెకే. ఆమె అయ్యో, అదే ఆమె కాదు, అతనేటి వాడు ఒక సర్దార్జీ. సర్దార్జీతో అయ్యో, ఫైటింగ్ అమ్మా. ఇక్కడికి చూడు నువ్వు. అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు. ఇదేంటి? సర్దార్జీ వేసింది. అబద్ధాలు కూడా హద్దు ఉండదు. సర్దార్జీ బ్రా వేసుకుంటాడా? అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా, ఇలా వేసింది. ఛీ! ఎగ్జాక్ట్లీ. రామ్, రోజు హోటల్లో బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టాల్సింది పోలీస్ చేశాను. ఇక్కడ వదిలిపెట్టాను. బాడీ ఎక్కడ సరే బాడీ లేదంటే పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా అన్నిటిని బయటికి లాగేస్తాను. నువ్వు ఇంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. No. ఎప్పుడు నన్నే తలుచుకుంటున్నావని మా నాన్న చెప్పారు. అది నమ్మి వచ్చే చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. కాదు, వీళ్ళు కొట్టాలి. ఆగు చెప్పేది విను. ఛీ, ఆ చేతులను ముట్టుకోకు. సరే ఈ చేత్తో, ఏ చేతులను ముట్టుకోవద్దు. సరే నోటితో, ముద్దులతో. ఏమైపోయింది? వదలు. అక్కడ బెడ్రూమ్ లో ఏం జరుగుతోంది? అయ్యో, ఇంట్లోకి దూరగానే ఇప్పుడే వస్తానుండని పక్కింటి వాళ్ళని సాయం అడుగుతావా? మగాళ్ళని ప్రూవ్ చేయొద్దా? ఓ పట్టుపట్టేశా. పట్టుపట్టి మొహం చూడు, ఆమెకేనా సిగ్గులేదు? ఆమెకా? ఆమెకే. ఆమె అయ్యో, అదే ఆమె కాదు, అతనేటి వాడు ఒక సర్దార్జీ. సర్దార్జీతో అయ్యో, ఫైటింగ్ అమ్మా. ఇక్కడికి చూడు నువ్వు. అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు. ఇదేంటి? సర్దార్జీ వేసింది. అబద్ధాలు కూడా హద్దు ఉండదు. సర్దార్జీ బ్రా వేసుకుంటాడా? అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా, ఇలా వేసింది. ఛీ! ఎగ్జాక్ట్లీ. చెప్తే వినాలి. ఇలా చూడు నన్ను ముట్టుకోవద్దు. కూర్చొని మాట్లాడితే అన్ని సరిపోతాయి. చెయ్యి, చూడు, చెయ్యి గంట వదలు. కూడా కొట్టింది. హలో, shut up now. హలో ఆ? రామ్, నేను వెంకటాచార్యాన్ని. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ గట్రా నాశనం చేసావా లేదా? షూ మాత్రమే కాదురా అప్రాచుడా, ఆ అమ్మాయి చీర, జాకెట్, బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి. లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని, హత్య చేసావని కేసులు ఇరికించేస్తారు. అదొక్కటే కాదు, తర్వాత ఇది అంటే అది ఫ్రాడ్. మైథిలి చెప్పేది విను. ప్లీజ్ నేను చెప్పేది విను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఏ, నువ్వు నీ దారి వెతుక్కుంటే నేను నా దారి వెతుక్కోలేనా? నేను లేకుండా వేరే దారింటి నీకు. హో, నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటున్నావా? నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? సారీ.